కొంచెం పక్క పెట్టు. తెలుగువారి టీవీ నరసింహారావు గారు. భారత ప్రభుత్వం మన తెలుగు వారైనటువంటి తెలుగు గడ్డ మీద పుట్టినటువంటి ఉమ్మడి వరంగల్ కరీంనగర్ బార్డర్లో పుట్టినటువంటి తెలుగు బిడ్డ గౌరవనీయులు పెద్దలు క్రీస్తేసులు శ్రీ పివి నరసింహారావు గారి భారత ప్రధానిగా చేసి వారిని ఈరోజు కేంద్ర ప్రభుత్వము వారికి ఏదైతే మన భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పురస్కారాన్ని భారతరత్నను ఈరోజు ప్రకటించడం జరిగింది. ఇది యావత్ తెలుగు ప్రజలందరికీ గర్వకారణం. ఎందుకంటే వారు ప్రపంచవ్యాప్తంగా కూడా పివి నరసింహారావు గారు ఈ ప్రాంతానికి కాదు, తెలుగు రాష్ట్రాలకే కాదు, యావత్ దేశానికే సేవ చేసినటువంటి మహా ఉన్నతమైనటువంటి నేత. వారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. భారతదేశానికి అతి కష్ట పరిస్థితిలో ఉన్నటువంటి భారత్ని ఆ రోజు ఇష్ట పరిస్థితిలో ఉన్నది భారతదేశము. అటువంటి పరిస్థితిలో ప్రధానిగా ఉండి ఆర్థిక సంస్కరణలు చేసినటువంటి మహా ఉన్నతమైనటువంటి నేత. వారు 18 భాషలు అనార్గంగా మాట్లాడినటువంటి వ్యక్తి. వారు ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారిని అవమానపరిచింది. ఏ మాత్రం వారు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధానిగా చేసినా కూడా ఆ పార్టీ ఒక తెలుగు వారిని వారు చనిపోతే కూడా పట్టించుకోలేదు. వారికి సరి అయిన ఘాటు ఏర్పాటు చేయలేదు. అయినా కాకుండా ఎవరైతే దేశానికి సేవ చేసిన దాంట్లో ప్రథమ స్థానంలో ఉన్నారో పివి నరసింహారావు గారిని ఈరోజు భారతదేశంలో పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ మన భారతదేశానికే కాకుండా యావత్ విశ్వాన్ని మొత్తం కాకుండా అగ్రగామిగా ఉండి నడుపుతున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు పివి నరసింహారావు గారిని గుర్తించి మన భారత ప్రభుత్వము ఈరోజు వారికి భారతరత్న ప్రకటించడం జరిగింది. అది మన తెలుగు వారందరం గర్వించదగ్గ విషయం. కానీ ఏదైతే భారతదేశంలో భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా విశ్వ గురువుగా తయారు చేయడం కోసం కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే మన దేశ ప్రధాని మోడీ గారు. దేనికంటే ఇదే నిదర్శనం. ఎటువంటి స్వార్థం లేదు, నీతి నియమాలు కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి, ధర్మానికి పనిచేస్తున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు మనకు భారతదేశ ప్రధానిగా మనకు కొనసాగడం మనందరం గర్వకారణం. ఏదైతే 2 పర్యాయాలు పూర్తి చేసుకొని 3వ పర్యాయాన్ని కూడా మోడీ గారు మనకు ముందుకు రాబోతున్నాడు. ఈ వస్తున్నటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అత్యధికంగా ఓట్లేసి ఏదైతే 303 సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రేపు రాబోయే పార్లమెంటులో 400+ కొనసాగుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేయవలసిన అవసరం ఉన్నది. మానుకోట జిల్లా ప్రజల పక్షాన, పార్లమెంటు పక్షాన కాకుండా అందరం కూడా ముక్త కంఠంతో దేశ ప్రధాని అయినటువంటి కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్, భారత్ మాతా की जय, भारत माता की जय, भारत माता की जय, जय माता, भारत माता, जय जय माता, भारत माता, भारत माता की जय, नरेंद्र मोदी गारी नायकत्व, अभिवादन, नरेंद्र मोदी गारी नायकत्व, अभिवादन।
బంద్